డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్రెజెన్స్ మ్యాన్షన్ 24 ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన మీ అందరికీ హార్డీ వెల్కమ్. స్పెషలీ అశ్విన్ బాబు గారి ఫ్యాన్స్కి అండ్ ఓంకార్ గారిని అభిమానించే వారికి అండ్ స్పెషలీ మా వెరీ ఫేవరెట్ అనిల్ రావిపూడి గారి ఫ్యాన్స్ అందరికీ కూడా హార్డీ వెల్కమ్. సో మయూక్ గారి రైటింగ్లో, ఆదినారాయణ గారి ఎడిటింగ్లో, వికాస్ గారి మ్యూజికల్లో, వెరీ ఓన్ వెరీ టాలెంటెడ్ ఓంకార్ గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం వెబ్ సిరీస్ ఓటీటీ డెబ్యూట్గా మ్యాన్షన్ 24 అన్న వెబ్ సిరీస్ అక్టోబర్ 17న మనందరి ముందుకు రాబోతుంది. ఈ పాటికే చూసాం ఆయన తీసిన రాజుగారి గది సిరీస్, థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సిరీస్ అన్నీ కూడా ఎంత పెద్ద సక్సెస్ఫుల్ అయ్యాయో అండ్ అంతకు మించిన సక్సెస్ సాధిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ స్పెషల్గా ఈ మ్యాన్షన్ 24ని ఆ మ్యాన్షన్ని డైరెక్ట్ చేస్తున్న మా అనిల్ రావిపూరి గారు వచ్చి లాంచ్ చేయడం ఈ ట్రైలర్ని చాలా ఆనందంగా ఉంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ట్రైలర్ని చూసేద్దాం. సో మా అనిల్ రావిపూడి గారు ఆ బాలయ్య బాబు గారి స్టైల్లో, భగవంత్ కేసరి స్టైల్లో ట్రైలర్ లాంచ్ అని చెప్తే ట్రైలర్ చూసేద్దాం, దాని తర్వాత మిగతా మాటలు మాట్లాడుకుందాం. అనిల్ గారు మీ దగ్గర మైక్ ఉందా? యా సో ఒక్కసారి ఆ భగవంత్ కేసరి స్టైల్లో మీరు ఆ స్టైల్లో చెప్తే మేము వినాలనుకుంటున్నాం. భగవంత్ కేసరి స్టైల్ అక్టోబర్ 19th. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నా స్టైల్లోనే చెప్తాను. ఓకే, ట్రైలర్ లాంచ్. ఓకే, ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రాముడి ట్రయాంగిల్ లాగా ఎవరు వచ్చినా ఏదో ఒక శక్తి ప్రాణాలు లాక్కుపోతుందని బయట రూమర్ సర్క్యులేట్ అవుతున్నాయి. నువ్వు వచ్చావు కదమ్మా తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి తిరిగి వస్తే అది కరెక్ట్ కదే, రాకపోతే నువ్వే కథవైపోతావు. అమ్మ కనబడింది. ఆత్మ శాశ్వతమైనది. ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. జాతీయ సంపదను దోచుకున్న కాళిదాస్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నేను దేశద్రోహి కూతుర్ని కాదు, నిజాయితీ పరుడైన కాళిదాస్ కూతుర్ని. And I will prove it. మా అమ్మని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకురావాలంటే మా నాన్న ఏమయ్యారు అని నిజాన్ని వెతకాలి. ఈ నెల 12వ తారీఖు ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిన మీ నాన్నగారు మళ్ళీ తిరిగి ఆఫీస్కి రాలేదు. మా నాన్నగారు చివరిగా వెళ్ళింది పాడుపడ్డ మ్యాన్షన్కి. ఒకవేళ నీవనుకున్నట్టు మీ నాన్న అక్కడికే వెళ్ళుంటే మేము
ఇక నుంచి మీ నాన్నను వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఎవరు తిరిగి రాలేదు. బర్ముడా ట్రయాంగిల్ లాగా ఎవరు వచ్చినా ఏదో ఒక శక్తి ప్రాణాలు లాక్కుపోతుందని బయట రూమర్ సర్క్యులేట్ అవుతుంది. నువ్వు వచ్చావు కదమ్మా తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి తిరిగి వస్తే అది కరెక్ట్ కదే, రాకపోతే నువ్వే కథవైపోతావు. అమ్మ కనబడింది. ఆత్మ శాశ్వతమైనది. ఎవరు ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. వావ్, ఓంకార్ గారు మామూలుగా లేదు ట్రైలర్. కంగ్రాచులేషన్స్ అశ్విన్ గారు అండ్ కళ్యాణ్ గారు, ఓంకార్ గారికి అండ్ టీం అందరికీ. వరలక్ష్మి గారు మీ క్యారెక్టర్, వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ప్రతి సినిమాలో అసలు కొత్తగా ఉంటూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ సిరీస్లో కూడా మీ క్యారెక్టర్ అదిరిపోయింది, ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయినప్పుడే మాకు బొమ్మ బ్లాక్ బస్టర్ అని అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూశాక అసలు ఏంటో ఈ థ్రిల్లర్ల పిచ్చి ఏంటండి మీకు? ఓంకార్ గారు వచ్చాక మాట్లాడదాం. ఓకే, సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా పిలిచేద్దాము వెరీ యంగ్ టాలెంట్, దీనికి రైటర్గా వర్క్ చేసిన మయూక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మయూక్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఎడిటర్ ఆఫ్ ది ఫిలిం ఆదినారాయణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ అలానే ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేసిన అశోక్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం.
అండ్ అలానే డిఓపి రాజశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కళ్యాణ్ గారు, అండ్ లెట్ మీ ఇన్వైట్ వెరీ టాలెంటెడ్ అశ్విన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ఫస్ట్ టైం ఓటీటీలో డెబ్యూట్ చేయబోతున్నారు మన వెరీ ఓన్ ఓంకార్ గారు. అండ్ ఈ పాటికే చూసాము ఆయన చేసిన థ్రిల్లర్ జోన్ సిరీస్ అని ఎంత సక్సెస్ఫుల్ అయ్యాయో. అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ద్వారా ఫస్ట్ టైం ఈ డెబ్యూట్ చేయబోతున్నారు. మ్యాన్షన్ 24 అక్టోబర్ 17th రిలీజ్ అవ్వబోతుంది. నౌ లెట్ మీ ఇన్వైట్ ఓంకార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ అలానే ఆర్ వెరీ ఓన్ వరలక్ష్మి శరత్ కుమార్ని గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ టుడే ఆర్ చీఫ్ గెస్ట్ అనిల్ రావిపూడి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మయూక్ గారిని అండ్ ఆదినారాయణ గారిని అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ గారిని, అశోక్ కుమార్ గారిని అండ్ రాజశేఖర్ గారిని అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. And photo op for media. And photo op for media. Omkar garu and Anil garu, Varalakshmi Sharath Kumar garu and alane Ashwin garni. ముందుగా రైటర్ మయూక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నో ఓకే. అండ్ డిఓపి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Hi, this is Vikas, music director of this Mansion 24. First, I should thank my director, Omkar Garu, for believing me in this. And మీరు ఈ వెబ్ సిరీస్ తీసిన జర్నర్ చూస్తే వన్ జర్నర్ అని చెప్పలేము, బట్ డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ జర్నర్ ఇచ్చారు. ఫర్ ఇలాంటి వెబ్ సిరీస్ లైక్ ఇలాంటి ఎనీ మ్యూజిక్ కంపోజర్కి ఇలాంటి స్పేస్ దొరకడం చాలా కష్టం అనమాట. ఇన్ వన్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ నేను లైక్ రస్టిక్గా, వెస్టర్న్ క్లాసికల్గా, ఇండియన్ క్లాసికల్గా అన్ని జర్నర్స్ ఎక్స్ప్లోర్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఓంకార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అనిల్ గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. అండ్ మేడం, మీరు సో పవర్ఫుల్ ఇన్ ద స్క్రీన్ మేడం. అండ్ ఐ హ్యావ్ టు సే దిస్, నేను ఇక్కడికి వచ్చే ముందుల మా అమ్మ ఒక 4-5 సార్లు స్ట్రెస్ చేసి చెప్పారు, వరలక్ష్మి గారికి చెప్పు, షీ ఈజ్ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఫర్ ద సపోర్ట్ అశ్విన్ గారు అండ్ రాజశేఖర్ గారు. ఇది 3rd ప్రాజెక్ట్ మీతో. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. This is my first web series. I'm very happy to say I did a wonderful film. But చాలా థ్యాంక్స్ ఓమర్ గారు. ఓమర్ గారితో చాలా రియాలిటీ షోస్ సెట్స్ అన్ని చాలా చేశారు. ఆయన చాలా విషయం ఉండే ఒక డైరెక్టర్. హలో, ఐ విల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్.
the web series, art is very main important character. Every episode different tone create చేశారు. And I wish all the best and all the success to Omkar and Mansion 24 and all the team. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది సార్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్ పీపుల్స్, రిపోర్టర్స్, స్టిల్ ఫోటోగ్రాఫర్స్, కెమెరామెన్స్ అందరికీ నమస్కారం అండి. ఈ మ్యాన్షన్ 24కు వచ్చిన చీఫ్ గెస్ట్ అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ చీఫ్ గెస్ట్గా మనం వచ్చిన వరలక్ష్మి శరత్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. మ్యాన్షన్ 24 నేను ముందు ఆ 24 క్రాఫ్ట్కు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 24 క్రాఫ్ట్ కోఆర్డినేషన్ ప్లస్ హార్డ్ వర్క్ దీంట్లో ఉన్నాయి. కోఆర్డినేషన్ అండ్ హార్డ్ వర్క్ అంటే హార్డ్ వర్క్ అందరూ చెప్తున్నారు, బట్ ఇది ఒక జాయ్తో పాటు ఒక హార్డ్ వర్క్, ఒక హ్యాపీనెస్తో పాటు హార్డ్ వర్క్, ఇది అలా ప్యాషన్తో పాటు హార్డ్ వర్క్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే పొద్దున్న కాఫీ తాగి 6 o'clock వస్తే నెక్స్ట్ డే 6 o'clock కాఫీతో పాటు వెళ్ళిపోతున్నాం. సో అంత హార్డ్ వర్క్ దీంట్లో ఉన్నాయి. 40 days షూట్ చేసాం, దాంట్లో 40 days ఎలాగో ఉన్నాయి. అంత ప్రేమ డైరెక్టర్ నా దగ్గర అందరి దగ్గర. సో డైరెక్టర్ అంటే డౌన్ టు ద ఎర్త్, అంటే ఒక డై హార్డ్ వర్కహోలిక్ డైరెక్టర్ గారు నాకు దొరికినది చాలా నేను హ్యాపీ అవుతా. సో ఐఎమ్ హ్యాపీ సార్ రియల్లీ టు వర్క్ విత్ యూ. సో 24 క్రాఫ్ట్ నా కో టెక్నీషియన్స్ వికాష్, ఆ డైరెక్టర్ సార్ అశోక్ సార్, ఎడిటర్ ఆది, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. డైరెక్టర్ గారి గురించి నేను చెప్పాలి తప్పకుండా ఈ స్టేజ్లో. ఎందుకంటే చెప్పడం నేను లేదు, మీ అందరికీ తెలుసు కింగ్ ఆఫ్ షో అప్పుడు. బట్ నేను నేర్చుకున్న విషయం నేను చెప్పాలి ఇప్పుడు తప్పకుండా. OHMKAR ఓంకార్ అంటే ఓ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. హెచ్ హంబుల్నెస్, ఎం మోటివేట్, అందరి దగ్గర మోటివేట్ చేసి హంబుల్గా అందరి దగ్గర మోటివేట్ చేసి. కే కైండ్నెస్, ఏ ఫర్ అకాంప్లిష్, ఆర్ ఫర్ రీచ్. అంటే ప్రతి సీన్ అంటే A to Z నాకు స్టోరీ చెప్పిన నుంచి ఒక్కొక్క సీను అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చోబెట్టి, నేను కెమెరామెన్ అసిస్టెంట్ కూర్చోబెట్టి అందరి దగ్గర సీన్ చెప్పి ఇది ఎలా అకాంప్లిష్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి அப்படின்றது మంచిగా, అதாவது బాగా డీటెయిల్గా. అంత డీటెయిల్ అంటే నేను ఇప్పుడు వరకు నేను ఎవరు డైరెక్టర్ దగ్గర నేను చూడలేదు. ఇది నాకు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్యా 2 చేశాను, ఆరెంజ్ చేశాను. ఐఎమ్ ఆల్మోస్ట్ 22 years హియర్ ఇండస్ట్రీ. బట్ రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్. అవుట్ స్టాండింగ్ అంటే అవుట్ స్టాండింగ్. మీ లేదు సార్ మీలాగా నాకు తెలియలేదు, బట్ నేను చూసిన వరకు ఓంకార్ సార్ ఇస్ ద బెస్ట్. ఐఎమ్ రియల్లీ గ్లాడ్ టు వర్క్ విత్ యూ సార్. అండ్ ఆల్ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. నా అసిస్టెంట్స్, అసోసియేట్స్, యూనిట్ ప్రతి వాళ్ళకి 24 క్రాఫ్ట్కి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే కో డైరెక్టర్, అసోసియేట్, అసిస్టెంట్స్ అందరూ బాగా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు ఈ మ్యాన్షన్ 24కు. అలాగే ఓకే ఎంటర్టైన్మెంట్, ఓంకార్ సార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ గారు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. డిస్నీ ఆర్ట్స్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. గుడ్ లక్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాట్లాడరా అండి, ఫస్ట్ టైం ఓటీటీ డెబ్యూట్ అవ్వబోతుంది, మీరు అస్సలు మాట్లాడరా? ఓకే అశ్విన్ గారు ప్లీజ్. హలో అండి, అందరికి బాగున్నారా? కళ్యాణ్ తరపున కూడా నేనే మాట్లాడేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాట్స్టార్కి బిగ్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్నయ్యతో ఫస్ట్ వెబ్ సిరీస్ చేపిస్తున్నందుకు. అండ్ ప్రేక్షక దేవుళ్ళు ఎప్పుడు కూడా అన్నయ్యని టీవీలో ఆదరించారు, ఆయన చేసిన షోస్ అన్నిటినీ. అండ్ మూవీస్ చేసినందుకు అందులో రాజుగారి గారితో ఆయన్ని ఆస్వాదించారు. ఇప్పుడు హాట్స్టార్లో ఫస్ట్ టైం ఆయన వెబ్ సిరీస్ చేస్తున్నారు వరలక్ష్మి గారితో. ట్రైలర్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అన్నయ్య చేసింది పెద్ద సక్సెస్ అవ్వాలి, మీ అందరికి బాగా నచ్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పిలవంగానే వచ్చినందుకు అనిల్ డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. భగవంత్ కేసరి పోస్ట్ ప్రొడక్షన్లో చాలా బిజీగా ఉన్నారు, అయినా పిలవంగానే వచ్చారు. ఆయన హ్యాండ్ చాలా మంచిది మాకు.
థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అలాగే భగవంత్ కేసరి 19th రిలీజ్ అవుతుంది. జై బాలయ్య, మామూలుగా ఉండదు. తర్వాత అండ్ అందరు టెక్నీషియన్స్కి, అశోక్ సార్కి, వికాస్ బడీ సార్కి, డిఓపి గారికి, అండ్ మా ప్రొడక్షన్ హెడ్ తాండవ కృష్ణ గారికి, అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ ఇవాళ అన్నయ్య బర్త్డే. అందరి ఇక్కడ విషెస్ చెప్పాలి నేను అన్నయ్యకి. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఇవాళ రిలీజ్ అయిన ఈ ట్రైలర్తో వెబ్ సిరీస్లో కూడా నీకంటూ ఒక మార్క్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అశ్విన్ గారు. అండ్ నౌ రిక్వెస్ట్ టు స్పీక్ వరలక్ష్మి గారు, ప్లీజ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే అండ్ థ్యాంక్ యూ హాట్స్టార్ ఫర్ టేకింగ్ ద సిరీస్ అండ్ మేకింగ్ ఇట్ సో హ్యూజ్. ఓకే, లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ దిస్ సైడ్ ఫస్ట్. బికాస్ యూ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ట్రైలర్ చూసినాకే ఆ ఫీల్ వస్తుంది. బికాజ్ ఒక థ్రిల్లర్, ఒక హారర్కి మ్యూజిక్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు చేశారు. సో ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ అశోక్ గారు, దిస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ హిమ్. ఆల్రెడీ యశోదలో ఎంత బాగుంది సెట్ అందరూ చూశారు. అండ్ దీంట్లో కూడా ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్కలాగా ఉండింది. సో ఐ థింక్ దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ అనుకుంటాను. బికాస్ ఒక్క ఎపిసోడ్ వచ్చి అన్నిట్లో వచ్చి సేమ్గా లేదు. అండ్ ఎవ్రీ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్. సో దానికి ఒక ఆర్ట్ వర్క్ చేసి ఎంత ముఖ్యమని సార్ చూపించినారు ఈ సిరీస్లో. రాజశేఖర్ సార్ பற்றி என்ன சொன்னோம்? சாரி, தமிழில் வந்துருச்சா? சாரி. ஐ திங்க் we go back, we know each other a long time back, but first time punch చేసాము దీంట్లో. And it's great working because both Omkar sir and him are పర్ఫెక్షనిస్ట్. నిజంగానే ఒక్కొక్క షాట్లో వచ్చి, ఒక్కొక్క ఫ్రేమ్లో వచ్చి చిన్నగా కూడా ఏదో ఒక ప్లాస్టిక్ ఎక్కడో ఉంటా కూడా దానికి ఆపేసి, లేదు మళ్ళీ సెట్ చేసుకొని రీసెట్ చేసుకొని ఒక మొత్తంగా పర్ఫెక్షన్లో ఇద్దరు చేశారు. సో అది చాలా బాగుండింది. ప్రొడ్యూసర్ కాదు సార్, థ్యాంక్ యూ. మీరు మాకు ఇప్పుడే నేను చూస్తున్నాను, అప్పుడప్పుడుకే వస్తూ వెళ్తారు. మీరు ఫేస్ ఇప్పుడే చూస్తున్నాను. అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ. షార్ట్ రెడీ అని కూడా రెడీ అని చెప్పేశారు ఆయన. ఫాస్ట్గా వచ్చి నిలుచుకోవాలి. సో హీల్ మేక్ షూర్ ద కాస్ట్ కమ్స్ ఆన్ టైమ్. ఎవరు లేట్గా వచ్చేయలేదు. అండ్ లెట్స్ కమ్ టు ఓంకార్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. ఐ థింక్ దీనికంటే ఒక పెద్ద గిఫ్ట్ మీరు అడిగేయలేదు. బికాజ్ ఐ థింక్ సచ్ అ బ్యూటిఫుల్ ట్రైలర్. నాకు చాలా నచ్చింది. అండ్ వర్కింగ్ విత్ యూ వాజ్ అ ప్లెజర్ సార్, నిజంగానే. బికాజ్ లైక్ ఆల్రెడీ సెడ్, అన్ని డివిజన్లో ఒక వార్మ్త్ ఉంది మీ దగ్గర. అండ్ ఆ వార్మ్త్లోనే అందరూ మీతో పాటు పనిచేస్తారు. And I think there's a genuine love for everybody and genuine love for the craft that you have. So all the very best. I hope Mansion 24 చాలా చాలా పెద్దగా అవుతుందని నాకు ఒక 6th sense ఫీల్ అవుతుంది. And Anil, thank you so much for coming and gracing us with your presence. Jai Balaya. I'm sure it's going to be great. So thank you so much. అందరికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ వెరీ ఓన్ ఓంకార్ గారు. అండ్ మీ స్పష్టత అదిరిపోతుంది. మీరు తీసుకునే కేరింగ్ డ్రెస్ నుంచి, ఫుట్వేర్ నుంచి, ఎవ్రీథింగ్ ఐ నో. సార్ వచ్చి నాకు ఫస్ట్ వచ్చి నాకు నరేషన్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్గా వచ్చారు. అంటే మీరు చెప్పారు కదా, షూ అన్నీ ఒక డిఫరెంట్గా వచ్చారు. సెట్లు కట్ చేస్తే అలాగైనా వచ్చి ఒక మంచి వ్యక్తిగా వేస్టీలు, షర్ట్లు అంత డీసెంట్గా వచ్చారు షూటింగ్కి. బట్ మళ్ళీ కట్ చేస్తే 6th సెన్స్లో వేరేలాగా ఉంటారు. సో హీఈస్ మోర్ ఆఫ్ అన్ యాక్టర్ దెన్ ఎనీబడీ ఎల్స్, ఐ మస్ట్ సే. Yes, Omkar garu, happy birthday once again. Thank you Congratulations. so much. Thank you so much. First of all, Disney Plus Hotstar ki మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫస్ట్ వ్యక్తి ఎవరున్నారు అంటే, ఒకప్పుడు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అలోక్ సార్ ఉండేవారు. ఆయన ఫోర్స్ వల్లే నేను ఓటీటీలో ఫస్ట్ ప్రాజెక్ట్గా ఇది అటెంప్ట్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అలోక్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు నేను అసలు మూవీ చేద్దాం అనుకున్నా. ఈ మూవీ చేద్దాం అనుకున్న టైంలో అలోక్ సార్ ఫోర్స్ చేయడం వల్ల ఇది స్టార్ట్ చేశా. కాకపోతే చాలామంది కూడా వెబ్ సిరీస్ అనగానే టీవీ కన్నా కొంచెం ఎక్కువ, సినిమా కన్నా కొంచెం తక్కువ, ఈ ఆలోచనతోనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వెబ్ సిరీస్ స్టార్ట్ చేసేటప్పుడు, ముఖ్యంగా సౌత్లో అయితే. ఎందుకంటే బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల. అండ్ దాన్ని బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని బ్రేక్ చేయడానికే ఈ అటెంప్ట్ చేశాను నేను, విత్ ద సపోర్ట్ ఆఫ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అండ్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్. వాళ్ళందరూ కనుక సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇది పాసిబిలిటీ అయ్యేదే కాదు. ఎందుకంటే బడ్జెట్ అనేది తెలుగులో ముఖ్యంగా కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది వెబ్ సిరీస్ ఇదంతా. మేబీ విత్ ఇన్ అ ఫ్యూ ఇయర్స్ ఓటీటీ అనేది మేజర్గా పెద్ద రోల్ ప్లే చేస్తుంది, ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫామ్లో. సో ఇప్పుడు రైట్ ఎంట్రీ నా కెరియర్కి ఓటీటీలోకి.
అండ్ ఆ రైట్ ఎంట్రీ విత్ లవ్లీ టెక్నీషియన్స్ అండ్ అలానే బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, మంచి మనసున్న ఆర్టిస్టులు, సపోర్ట్ చేసే ఆర్టిస్టులు వచ్చారు. ఇందాక మా డిఓపి గారు చెప్పారు 6 AM స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 6 AM ప్యాకప్ అయ్యేది అనేది. ఎందుకంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఎక్కువ వర్క్ చేసాం మేము విత్ బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి. దానికి ఆర్టిస్ట్ సపోర్ట్ చేయకపోతే ఇంపాసిబుల్. సో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఒక బెస్ట్ విజువల్స్ని అందించగలిగాము. అండ్ ముఖ్యంగా అశోక్ సార్ వెరీ 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 సీనియర్ ఆర్ట్ డైరెక్టర్. మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ 133 మూవీస్ చేశారు. అందులో నా ఫేవరెట్స్ వచ్చేసి ఒక్కడు, పౌర్ణమి, అరుంధతి, ఇట్లా చాలా ఉన్నాయి. అండ్ నా ఫస్ట్ టీవీ షో సెట్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్. నా కెరియర్ స్టార్ట్ చేసింది ఈయనతోనే. అలాగే నా ఫస్ట్ మూవీ జీనియస్ కూడా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్. అండ్ అలాగే నా ఫస్ట్ ఓటీటీ డెబ్యూ కూడా ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి నా ఫస్ట్ స్టెప్లో మీరున్నారు నా సక్సెస్లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వికాస్ వచ్చేసి చాలా యంగ్ టాలెంటెడ్. తెలుగులో ఫస్ట్ వెబ్ సిరీస్ తనకి ఓటీటీలో. అండ్ హిడింబా, నా తమ్ముడు మూవీ హిడింబాకి కూడా తినే మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అండ్ దీంట్లో కూడా చాలా మంచి పేరు వస్తుంది. వికాస్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేసావు. అండ్ ఫస్ట్ తను తీసుకునేటప్పుడు మేబీ హాట్స్టార్ వాళ్ళు కూడా అన్నారు నాతో, కొత్త అతను కదా సరిగ్గా చేయగలరా లేదా అని. బట్ ఈరోజు నువ్వు అద్భుతంగా ఇచ్చావు మ్యూజిక్. అండ్ హాట్స్టార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అట్లానే మై డిఓపి. సో డిఓపి సపోర్ట్ లేకపోతే ఏ డైరెక్టర్ కూడా అనుకున్నది సాధించలేరు. అందులోనూ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వాలంటే హార్డ్ వర్క్ చేసే డిఓపి ఉండాలి కంపల్సరీ. అలాంటి డిఓపి ఈయన రాజశేఖర్. అండ్ ఫస్ట్ టైం ఈయనతో నేను వర్క్ చేయటం. అండ్ ఈయన ఆర్యా టు ఆరెంజ్ ఆ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు నేను డైరెక్టర్ని కూడా కాదు. సో అంటే ఈయన సీనియర్ మోస్ట్ అయినా కూడా ఈయనకి అలా ఏం లేదు, నాతో వర్క్ చేస్తున్నారు చిన్న పెద్ద అలా లేకుండా చాలా హంబుల్గా చాలా కష్టపడి మీ ఇద్దరం కలిసి చేసాము. చాలా బాగా వచ్చింది. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ తర్వాత మళ్ళీ మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మీరు ఆర్యా 2 అండ్ ఆరెంజ్ ఎలా అయితే అప్పుడు పెద్ద మూవీస్ చేశారో అలాంటి పెద్ద మూవీస్ మళ్ళీ మీరు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ప్రీ లాంచ్ October 16th చేస్తున్నాము. ఆ రోజు మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేస్తాము. అండ్ ఈరోజు మా మెయిన్ లీడ్ వరలక్ష్మి గారు వచ్చారు ఇక్కడ. అండ్ మేడం యాక్చువల్లీ స్క్రీన్లో చాలా పవర్ఫుల్గా ఉంటారు. మీకే తెలుసు, క్రాక్ కానీ వీరసింహారెడ్డి కానీ ఆ చెప్పే డైలాగ్స్ కావచ్చు, అంటే ఆమె పర్సనాలిటీ చూడటానికి అట్లా అనిపిస్తారు స్ట్రాంగ్గా. బట్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనిషి నచ్చి ప్రాజెక్ట్ని కనుక ఇష్టపడితే చాలా ఇష్టంతో చాలా ప్రేమతో వెన్నముద్దలా కరిగిపోతారు. అసలు బయటకేమో కలరింగ్ అంటే చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు అంత సపోర్ట్ చేశారు. అంటే 6 కల్లా వెళ్ళిపోతారు. మేడం ఉండాల్సిన అవసరం లేదు తను ఉన్న పొజిషన్లో. అందులో వెబ్ సిరీస్ ఇది అయినా కూడా ప్రాజెక్ట్ కోసం నైట్ అవసరమైతే ఎంతవరకు నాకు తెలుసు ఒకరోజు అయితే ఆ క్లైమాక్స్ టైంలో ఈవెన్ నైట్ 12 అనుకుంటా, 12 అయింది, 12 అప్పుడు దాకా ఉండి సపోర్ట్ చేసి వెళ్ళారు. అండ్ రియల్లీ చాలా 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 ఇష్టంతో పనిచేశారు వరలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇంకా నాకెంతో ఇష్టమైన అనిల్ రావుపూడి గారు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం తన కలిసింది పటాస్ రీ రికార్డింగ్ అప్పుడు, సాయి కార్తిక్ మ్యూజిక్ డైరెక్టర్ దానికి. అప్పుడే రాజుగారికి అది 1, నాది కూడా అక్కడే జరుగుతుంది. ఫస్ట్ టైం నేను అసలు మా ఇద్దరికి మీటింగ్ అంటూ జరిగింది సాయి కార్తిక్ ద్వారా. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తన స్వయం కృషితో అసలుకి అంచులంచులు ఎదుగుతూ ఈరోజు ఈ పొజిషన్కి రావటం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అలా ఇంత వచ్చినా కూడా కలిసి నేననే కాదు ఎవరు అడిగినా కూడా ఆయన ఎప్పుడు ఆయన మంచి మనసుతో వచ్చి ఆ ప్రాజెక్ట్ని, అంటే అది ట్రైలర్ లాంచ్ కావచ్చు, పోస్టర్ లాంచ్ కావచ్చు, ఎనీథింగ్ ఫస్ట్ వ్యక్తి ఇండస్ట్రీలో మంచి మనసు ఉన్న వ్యక్తి. సో ఇలానే ఉండాలి. అండ్ భగవంత్ కేసరి కూడా అద్భుతమైన హిట్ సాధిస్తుంది నాకు తెలుసు. అండ్ మళ్ళీ మేబీ నాకు తెలిసి మీ రికార్డ్స్ని మీరే క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా అశ్విన్, కళ్యాణ్ రండి తమ్ముళ్ళు, వీళ్ళిద్దరు లేకుండా నేను ఏమీ చేయలేను. రోజు ఓంకార్ అనేవాడు ఉన్నాడంటే 2 తమ్ముళ్ళు. నాకు ఆస్తి, బలము, ధైర్యం అన్నీ కూడా నా 2 తమ్ముళ్ళే. వీళ్ళిద్దరు లేకపోయి ఉంటే నేను
అసలుకి ఇక్కడ ఉండేవాడినే కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్. అండ్ ప్రొడక్షన్ మొత్తం చూసుకుంటాడు కళ్యాణ్. అండ్ అలాగే అశ్విన్, అంటే టోటల్ అంటే ఆర్టిస్టులు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవ్రీథింగ్, వీళ్ళిద్దరు నా బ్యాక్ బోన్స్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. అండ్ తాండవ కృష్ణ గారు, ఒక్కసారి పెద్ద ఆయన కొంచెం ఒకసారి రండి. తాండవ కృష్ణ గారు తెలియని వ్యక్తే లేరు. ఏవిఎం కాలం ఆ రోజుల నుంచి వారాహి కదా, వాహిని, ఏవిఎం, ఆ స్టూడియోస్ ఆ టైం నుంచి వర్క్ చేస్తున్నారు ఆయన. సో నా జీనియస్ మూవీ దగ్గర నుంచి నాతోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ తాండవ కృష్ణ గారు. మీరు లేకుండా, ఎందుకంటే కళ్యాణ్ చాలా చిన్న అబ్బాయి, నా చిన్న తమ్ముడు, తన పక్కనే ఉంటూ వీళ్ళిద్దరు నడిపించారు ప్రొడక్షన్. అండ్ ఈరోజు పుట్టినరోజు మీరు విషెస్ చేయాలి మా నాన్నగారు లాగా నేను భావిస్తా. మీ నిండుగా 100 ఏళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా సంతోషంగా దిన ప్రవర్ధమానమై బ్రహ్మాండంగా ఉంటారు. బ్రహ్మాండంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అంటే నాకు తండ్రి లేరు, బట్ తండ్రిలాగా ఈయనే ఎప్పుడు నా పక్కనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ తాండవ్ గారు. మీరు ఆరోగ్యంగా మంచిగా ఉండాలి ఎప్పుడు కూడా. థ్యాంక్ యూ. ఇక్కడ ఉండండి. అండ్ అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఒకసారి నిలబడండి వీరు. సురేష్ అది అక్కడ సురేష్ ఉన్నారు, రాజేంద్ర గారు అండ్ దేవరాజ్ అండ్ శ్రీను అండ్ శేఖర్ రాలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో చాలా కష్టపడ్డారు, నన్ను తట్టుకున్నారు ఇంకో ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మరిన్ని మాటలన్నీ కూడా ప్రీ లాంచ్ ఈవెంట్ రోజు మాట్లాడుకుందాము. And once again, thank you. Thank you, sir. Thank you so much. Now I request to speak Anil Ravipudi garu. Hearty congratulations. We are eagerly waiting for October 19th, sir. Thank you. First of all, web series trailer చాలా బాగుంది. అండ్ డిస్నీ హాట్స్టార్కి అలాగే ఓంకార్ గారి ప్రొడక్షన్కి నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ ట్రైలర్ యాక్చువల్గా వెబ్ సిరీస్ అన్నప్పుడు అన్ని క్రాఫ్ట్స్ కరెక్ట్ సింక్లో పనిచేస్తే దాని రిజల్ట్ చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ సైడ్ వికాస్, నేను దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర చాలాసార్లు కలిశాను, కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నాడు. సో ఆల్ ద బెస్ట్. అలాగే అశోక్ గారికి ఆ డైరెక్టర్, అలాగే రాజశేఖర్ గారికి. సో మీ సినిమాలు చాలా చూశాను సార్, చాలా బాగుంటాయి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే క్యాస్టింగ్ సైడ్ కూడా అందరూ యాక్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచి క్యాస్టింగ్ ఉంది. వరలక్ష్మి గారు, అలాగే సత్యరాజ్ గారు. సో వాళ్ళందరూ మీరు చూసి ఈ వెబ్ సిరీస్ని మంచి సక్సెస్ చేయాలి. అలాగే మెయిన్ లీడ్గా చేశారు వరలక్ష్మి గారు. సో మంచి ఆర్టిస్ట్ ఆవిడ. అసలు ఒక సినిమాకి సంబంధం ఉండదు. నాంది, క్రాక్, వీరసింహారెడ్డి, ఏ క్యారెక్టర్ అయినా బాగా చేయగలుగుతారు. సో నాకు అంటూ ఉంటారు, మన విజయశాంతి గారిని అంటారు కదా, లేడీ అమితాబ్ అంటారు, ఈవెన్ లేడీ ఎస్వీఆర్ అనాలి, ఎస్వీఆర్ గారు. సో అంత మంచి క్యారెక్టర్ రోల్స్ ప్లే చేస్తున్నారు మన ఇండస్ట్రీలో. సో మీకు ఆ నేమ్ ఇచ్చేసాను నేను. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా. అండ్ అలాగే ఇకపోతే ఓంకార్ గారు, ఆయన చెప్పినట్టు లాంగ్ జర్నీ. సో ఎప్పుడో పటాస్ మా ఇద్దరి నా ఫస్ట్ ఫిల్మ్ డెబ్యూ నుంచి సో అలా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవుతుంది యాజ్ అ ఫ్రెండ్గా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ మీ ఓటీటీ డెబ్యూకి. సో మంచి ఫిలిమ్స్ చేశారు, మళ్ళీ కంటిన్యూ చేయండి ఫిలిమ్స్ కూడా. దీని తర్వాత మంచి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయండి. సో మీకు కూడా ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది ట్రైలర్, చాలా గ్రిప్పింగ్గా ఉంది. అండ్ అలాగే అశ్విన్, సో వెరీ క్లోజ్ టు మీ అశ్విన్. సో నాకు చాలా 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 మంచి ఫ్రెండ్. సో నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్ ద బెస్ట్ డార్లింగ్. సో హిడింబా చూడలేదు, చూస్తాను, చూసి నీకు. అండ్ అలాగే ఓంకార్ గారికి ఇంకో సజెషను, సో మంచి హారర్ జోనర్లో తీస్తున్నారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ తీయండి. మీ తమ్ముళ్ళు అంటే యాక్చువల్గా పెదరాయుడు, మా అన్నయ్య, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు బాగా అండి ఇండస్ట్రీలో. నాకెందుకు మీ సబ్జెక్ట్ తీస్తే మీ తమ్ముళ్ళ మధ్య లేచిన ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీస్తే పెద్ద హిట్ అవుద్ది అనుకుంటున్నాను. సో అలా ఒకటి ప్లాన్ చేయండి. టైటిల్ కూడా ఓఏకే అదే పెట్టేయండి. సో వన్స్ అగైన్ వచ్చిన మీడియా మిత్రులందరికీ మళ్ళీ త్వరలో కలుసుకుంటాం ఇక మనం అందరం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ. అండ్ మీడియా Q&A ఉంది, ప్లీజ్ వెయిట్ చేయండి.
చైర్స్ అరేంజ్ చేయండి ప్లీజ్. ఒకసారి పోస్టర్స్ కిందకి పెట్టండి, మళ్ళీ ట్రైలర్ చూడాలి. అదేంటి అమ్మాయి Now I request to please play the trailer. జాతీయ సంపదను దోచుకున్న కాళిదాస్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నేను దేశద్రోహి కూతుర్ని కాదు, నిజాయితీ పరుడైన కాళిదాస్ కూతుర్ని. And I will prove it. మా అమ్మని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకురావాలంటే మా నాన్న ఏమయ్యారు అని నిజాన్ని వెతకాలి. ఈ నెల 12వ తారీఖు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన మీ నాన్నగారు మళ్ళీ తిరిగి ఆఫీస్కి రాలేదు. మా నాన్నగారు చివరిగా వెళ్ళింది పాడుపడ్డ మ్యాన్షన్కి. ఒకవేళ నీవనుకున్నట్టు మీ నాన్న అక్కడికే వెళ్ళుంటే మేము ఇక్కడ నుంచి మీ నాన్నను వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఎవరు తిరిగి రాలేదు. బర్ముడా ట్రయాంగిల్ లాగా ఎవరు వచ్చినా ఏదో ఒక శక్తి ప్రాణాలు లాక్కుపోతుందని బయట రూమర్ సర్క్యులేట్ అవుతుంది. నువ్వు వచ్చావు కదమ్మా తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి తిరిగి వస్తే అది కట్టు కదే, రాకపోతే నువ్వే కదవైపోతావు. అమ్మ కనబడింది. ఆత్మ శాశ్వతమైనది. ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. జాతీయ సంపదను దోచుకున్న కాళిదాస్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. నేను దేశద్రోహి కూతుర్ని కాదు, నిజాయితీ పరుడైన కాళిదాస్ కూతుర్ని. And I will prove it. మా అమ్మని మళ్ళీ ఈ లోకంలోకి తీసుకురావాలంటే మా నాన్న ఏమయ్యారు అని నిజాన్ని వెతకాలి. ఈ నెల 12వ తారీఖు ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిన మీ నాన్నగారు మళ్ళీ తిరిగి ఆఫీస్కి రాలేదు. మా నాన్నగారు చివరిగా వెళ్ళింది పాడుపడ్డ మ్యాన్షన్కి. ఒకవేళ నీవనుకున్నట్టు మీ నాన్న అక్కడికే వెళ్ళుంటే మేము ఇక్కడ నుంచి మీ నాన్నను వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఎవరు తిరిగి రాలేదు. బర్ముడా ట్రయాంగిల్
లాగా ఎవరు వచ్చినా ఏదో ఒక శక్తి ప్రాణాలు లాక్కుపోతుందని బయట రూమర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. నువ్వు వచ్చావు కదమ్మా తెలుసుకోవడానికి. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి తిరిగి వస్తే అది కరెక్ట్ కదే, రాకపోతే నువ్వేం కథవైపోతావు. అమ్మ కనబడింది. ఆత్మ శాశ్వతమైనది. ఎవరు నువ్వు? నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పొద్దు. ట్రైలర్ ఆఫ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రెజెన్స్ మ్యాన్షన్ 24. ఆ మ్యాన్షన్ తీసుకుంటే ఎంతైతే కిక్ వస్తుందో దానికి మించిన కిక్ వచ్చింది మాకు ఈ ట్రైలర్ చూసాక. హార్డీ కంగ్రాచులేషన్స్ ఓంకార్ గారు. అండ్ టూ చైర్స్ పెట్టండి పైన, ఓంకార్ గారి కోసం అండ్ వరలక్ష్మి గారి కోసం ప్లీజ్. రాలేదు కాబట్టి ఆయన పేరు వాడుకుంటున్నాడు. డైరెక్షన్ చేస్తున్నారు అక్కడ నుంచి. ఓంకార్ గారిని అండ్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ మీడియా Q&A. హాయ్. హలో అండి. హాయ్ ఓంకార్ అన్నయ్య, హ్యాపీ బర్త్డే. హలో హలో సురేష్ తమ్ముడు, ఎలా ఉన్నారు? ఇంకా అన్నయ్యని ఇంకెన్నాళ్ళు పిలిపించుకుంటాం, అంకుల్ అని పిలిపించుకోవాలనిపించలేదా? అన్నయ్య అనేది ఇంక మరి ఆ దేవుడు పిల్లలు అందరూ అలా ఇచ్చేసారు బిరుదు. మరి అది సో హ్యాపీ. అది ఆ మాట అనేది అందరికీ రాదు. నా తమ్ముళ్ళు ఎలా అయితే నాకున్నారో అలా అంతమంది ఉన్నారు ఫీలింగ్ వస్తుంది అలా పిలిస్తే. ఇంకా అంకుల్ లేదన్నమాట. మరి మీరు పిలవాలి ఇంకా నన్ను, లేకపోతే ఓంకార్ అన్నయ్య సురేష్ అంకుల్ సరిపోతుంది. సరే, అందరూ రాజుగారి గది 4తో వస్తాం అనుకుంటే సడన్గా సర్ప్రైజ్ ఇచ్చి ఇటు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మీరు నాకు తెలిసి 2006లో బుల్లితెరలో ఇంట్రడ్యూస్ అయ్యారు. బుల్లితెర రావడం జరిగింది 2006 అనుకుంటా. తర్వాత వెండితెరకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్కి రావటం ఎట్లా? ద మెయిన్ అంటే నేను వచ్చేసి నా కెరియర్ స్టార్ట్ అయింది ఫస్ట్ టీవీ ఛానల్స్ ద్వారానే. సో నేను ఎక్కువగా వర్క్ చేసింది స్టార్మా అండ్ అలాగే జీ తెలుగు కూడా, ఈ రెండు. కాకపోతే ఈ స్టార్మా హాట్స్టార్ ఎప్పుడైతే అయ్యిందో అందులో అలోక్ సార్ అని ఒక ఆయన ఉండేవారు. మీ అందరికి కూడా తెలుసు, ఆయన బిజినెస్ సెట్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. సో ఆయన మేజర్గా ఆయన అడిగారు, నేను ఇందాక కూడా చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీ చేద్దామని నా టార్గెట్. బట్ ఆయన చెప్పడం, ఓంకార్ ఫ్యూచర్ ఈజ్ ఓటీటీ, నెక్స్ట్ 5 yearsలో ఇది చాలా ప్రభావితం చెందుతుంది. సో నేనున్నప్పుడే ఒక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పారు. ఆయన ఉన్నప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. ఆయన ఇప్పుడు లేరు, ఇక్కడ హాట్స్టార్లో లేరు.
సో అదొక చిన్న బాధ ఉంది, దానికి ఆయన వల్లే ఇది చేయటం. ఎందుకంటే టీవీ ఆల్రెడీ ఎస్, సినిమా ఆల్రెడీ చేశా, ఇది కూడా చేస్తే నాకు 3 ఉంటాయి. ఇప్పుడు రొటేషన్లో ఇయర్లో ఏది కావాలంటే అది చేసుకుంటూ ఉండొచ్చు. రీసెంట్గా వచ్చిన హిడింబాకి భాగస్వామిగా వ్యవహరించారు తమ్ముడు కోసం. తమ్ముడిని హీరోగా పెట్టి మీరు డైరెక్షన్ చేయరా, చేస్తారా? చేస్తాను, 100% చేస్తాడు డెఫినెట్గా. ఓకే ఓకే. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? రియల్గా మీరు ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో కాళిదాసు రియల్గా ఒక తండ్రి, మంచి అభిదయ బాగులాడంటే ఒక మంచి మంచి తండ్రి అని చెప్పి మీకు చూపించారు దీంట్లో. అయితే రియల్గా మీరు ఒక గ్రేట్ సెలబ్రిటీ కూతురు మీరు. ఇది సిరీస్ చేసినప్పుడు మీ రియల్ ఇన్సిడెంట్స్ ఏదన్నా మీకు గుర్తొచ్చాయా? అంటే ఈ సిరీస్లో వచ్చి నాన్నగారు నిజాయితీపరుడు కదా, ఈ సిరీస్లో నిజాయితీపరుడు కాళిదాసుకి కూతురుగా నటించారు కదా, రియల్గా మీ ఫాదర్ శరత్ కుమార్ గారు కాబట్టి. అదే ఇప్పుడు దీంట్లో వచ్చి ఆయన మిస్సింగ్ వెళ్ళిపోతారు, డాడీ మిస్సింగ్ కాదు. దాంట్లో ఉన్న ఎమోషనల్ వేరే, దీంట్లో ఉండే ఎమోషనల్ వేరే. బట్ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. బట్ అట్లేం లేదు, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్, దిస్ ఇస్ ఓంకార్ సర్స్ విజన్ ఆఫ్ అ డాటర్ అండ్ ఫాదర్. అది నా విజన్ కాదు, అది సార్ విజన్. సో ఎంత బెస్ట్ వచ్చి ఆయనకి ఆ విజన్ వచ్చి నిజంగా రావాలని ఒక ట్రై చేసాం. సో ఇన్ దిస్ పర్టికులర్ సిరీస్లో వచ్చి సత్యరాజ్ గారికి నా మధ్యలో వచ్చి చాలా క్యూట్ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా ఒక లాట్ ఆఫ్ లవ్ లైక్ ఎనీ ఫాదర్ అండ్ డాటర్. బట్ ఎవ్రీ ఫాదర్ అండ్ డాటర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది రిలేషన్షిప్లో. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ విషయంలో ఐ కాంట్ సే ఎనీ కంపారిజన్ చెప్పేకేలేదు. బట్ యా, దిస్ ఇస్ హిస్ విజన్, సో వీ గాట్ హిస్ విజన్ త్రూ. ఇంకోటి, మీరు చాలా లేట్గా ఎంటర్ అయ్యారు సినిమాల్లోకి, కానీ ఈ 10 ఏళ్లలో లేటెస్ట్గా వస్తాం సార్. ఎస్, ఈ 10 ఏళ్లలో 50 సినిమాలు పైగా మీరు చేసేసారు. సో కొన్ని నెగిటివ్ క్యారెక్టర్లు కానీ బాగా 50 సినిమాలు చేశారు ఈ 10 ఇయర్స్లో. అట్లాగే మనకు సంబంధం లేకుండా కొన్ని విషయాలు మనకు జరుగుతూ ఉంటాయి, మనకు అస్సలు సంబంధం ఉండవు. ఇటీవల డ్రగ్స్ కేసులో మీకు నోటీసులు వచ్చాయని ఇలా రకరకాల రూమర్స్ రావటం, వాటి గురించి మీరు ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ స్పందించలేదు. వాటి గురించి కూడా ఏం చెప్తే బాగుంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ I didn't want to use this stage to answer that particular question, but మీరు అడిగిన కాబట్టి వచ్చి దానికి నాకు ఏ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సంబంధం రాలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు. సో ఏదో వచ్చి ఒక కాలంలో వచ్చి ఒక సర్కార్ అయిన సినిమా, అందరూ చూసిండ్రు సినిమా, ఆ సర్కార్ సినిమాలో వచ్చి ఆయనే తీసుకొచ్చింది అది సార్. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏం చేస్తారని నాకు తెలియదండి. నా దగ్గర వచ్చి ఆయన వచ్చి పని చేసింది ఒక ఫ్రీలాన్స్ మేనేజర్గా వచ్చి ఒక 2-3 సినిమాలు తీసుకొచ్చారు, నేను సినిమాలు చేశాను, అంతే అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగింది నాకు తెలీదు. బట్ ఊరికే ఐ థింక్ ఆయన ఫేస్ వేసి న్యూస్ వేస్తే ఎవరు చదవలేదు, వరలక్ష్మి గారు మేనేజర్ వేసి న్యూస్ వేస్తే చూస్తారు. సో దే జస్ట్ ట్యాగ్ మై నేమ్ ఇంటూ ఇట్. బట్ అసలు దానికి నాకు ఏ సంబంధం లేదు. 10 ఇయర్స్లో 50 సినిమాలు చేయడం గురించి ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ జర్నీ. అంత ఈజీగా రాలేదు, చాలా కష్టపడాను. బికాజ్ అంటే ద గ్రోత్ వాజ్ వెరీ స్లో. ఇట్ వాజ్ నాట్ ఒక ఇమీడియట్గా వచ్చి హీరోయిన్ లాగా ఎంట్రీ అయ్యి హీరోయిన్ లాగా చేసేది కాదు. నేను ఒక 2-3 డిసిషన్ తీసుకున్నాను. అండ్ దెన్ ఐ టుక్ అ డిసిషన్ దట్ ఓకే ఫైన్, నాకు దానికింట ఇది బెటర్గా ఉంది, పవర్ఫుల్గా ఉంది అని చెప్పేసి కష్టపడి ఈ జర్నీకి వచ్చాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను చాలా జగాలో చెప్పేది ఒకే మాట, తెలుగు సినిమాల్లో వచ్చి తెలుగు ప్రేక్షకులకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నన్ను అట్లా ఒక లవ్ అంత ప్రేమ ఇచ్చినారు. సో అందుకే నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాను, ఇంకా నేను చెన్నైలో లేదు. సో దానికోసం చాలా థ్యాంక్స్. ఓంకార్ గారు, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ లో బడ్జెట్, తక్కువ బడ్జెట్, ఓటీటీకి తక్కువ బడ్జెట్ ఒక 8 సార్లు అన్నారు. నేను లెక్క పెట్టినా, మీరు 2 సార్లు అంటారని మాట్లాడే లోపు లేదు, 3 సార్లు 8 సార్లు అన్నారు మొత్తం, నేను లెక్క పెట్టిన. ఎందుకు అంటే బయట హాట్స్టార్ అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్, చాలా డబ్బులు ఇస్తుంది అనేది బయట ప్రచారం ఉంది. మీరేంటి లో బడ్జెట్, తక్కువ డబ్బులు అంటున్నారు, మీకు ఏమైనా తక్కువ ఇచ్చినా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఇచ్చారనేది చెప్పకూడదు, ఓకే. అండ్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు వెబ్ సిరీస్ అనగానే ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడ కాదు, హాలీవుడ్, తర్వాత నార్త్. వాటితో చూస్తే వాళ్ళ కాస్టింగ్ కావచ్చు, వాళ్ళ మేకింగ్ అని చూస్తే తెలుగులో ఇంకా అంత ఎఫోర్ట్ చేయట్లా. బట్ తెలుగులో డెఫినెట్గా హాట్స్టార్ ఇస్ ద బెస్ట్. డిజ్నీ ప్లస్ హాట్స్టార్ బెస్ట్ అనమాట. మిగతా ఓటీటీస్తో నేను కంపేర్ చేస్తే బడ్జెట్ వైజ్గా కావచ్చు, క్వాలిటీ వైజ్గా కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా బెస్ట్. బట్ ఒక విజన్ ఉంటుంది ఒక్కొక్క డైరెక్టర్కి, ఇదనే కాదు, నా ఆలోచనకి నాకు ఇది తక్కువ,
100% తక్కువ. నేను ఏదైతే ప్రాజెక్ట్స్ అంటే మూవీస్ ఏదైతే చేస్తుంటానో, సో నాకనే కాదు ప్రతి డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఆ రకంగా తక్కువ అని చెప్తున్నాను తప్పితే హాట్స్టార్ తక్కువ కాదు. ఓంకార్ అన్నయ్య, మీకు ముందుగా హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ట్రైలర్ చూస్తుంటే మాత్రం చాలా అమేజింగ్ ఉంది. అంటే ఇది ఫస్ట్ అంటే దీన్ని ఒక సినిమాటిక్గా తీసుకురావచ్చు కదా, ముందు సినిమా రిలీజ్ చేసి ఆ తర్వాత ఇలా ఓటీటీకి చేయొచ్చు కదా. ఎందుకంటే చాలా ఇదైతే సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అయితే సినిమా లాగానే ఉంది అనిపించింది. అంటే గతంలో మీరు రాజుగారి కదా ఇవన్నీ చేశారు కాబట్టి దాన్ని మించి ఇంక ఇదైతే నాకైతే కనిపించింది. సో అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ కావాలి వాళ్ళకి. దానికోసం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సినిమా అనేది పక్కన పెట్టేసి మనం వెబ్ సిరీసే చేయాలని అందరం. సో బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఇది సినిమా లాగా అనిపించినందుకు. ఎందుకంటే నేను వెబ్ సిరీస్ వాళ్ళ బ్రెయిన్లో ఏదైతే ఉంటుందో, అంటే ఇది వెబ్ సిరీస్ అనేది కొంచెం తక్కువ అనే ఆలోచన చెరిపేయాలనే మా ప్రయత్నం ఇది. సో ఈ రోజున మీ అందరికీ నచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. నెక్స్ట్ అంటే ఏ ప్రాజెక్ట్ మీద మళ్ళీ రాబోతున్నారు ఏంటి? నెక్స్ట్ ఒక 2 సంవత్సరాల నుంచి నేను టీవీ వెబ్ సిరీస్ ఇట్లా బిజీగా ఉన్నా. బట్ 100% నేను నెక్స్ట్ 2 yearsలో అయితే మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. నేను మూవీ చేస్తా. ఓంకార్ అన్నయ్యగా ఎప్పుడు కనిపించబోతారు? అది డెఫినెట్గా ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఏదన్నా ఎవరైనా అడిగితే టీవీ షోస్ వదలను. అది చేస్తూనే సినిమా మీద కాన్సన్ట్రేట్ చేస్తా. వెరీ గుడ్. యాజ్ ఫార్ యాజ్ దిస్ ఆర్ట్ ఇది మ్యాన్షన్ హౌస్ అని ఉంటే బాగుండేదేమో. మ్యాన్షన్ హౌస్ యాక్చువల్గా మ్యాన్షన్ అనేటువంటి పెడతానికి కారణం ఏంటి? వాట్ ఇస్ ద టైటిల్ ఈజ్ రిలేటెడ్ విత్ అంటే హారర్ సబ్జెక్ట్స్ అనే ఏదైనా కూడా ప్రతి హారర్ సబ్జెక్ట్కి ఒక ఇంటికి ఏదో సంబంధం ఉంటుంది. అలాంటిది ఇక్కడ మాకు ఒక హాంటెడ్ పెద్ద మ్యాన్షన్ మీరు చూశారు, అలాంటి దానికి సంబంధం స్టోరీస్ అన్నీ కూడా అక్కడికి మేడం వెళ్తున్నారు కదా. సో దానికి ఒక రూమ్కి 24 అనే రూమ్కి ఒక లింక్ ఉంది. అందుకోసమే మ్యాన్షన్ 24 అని పెట్టడం జరిగింది. ఇప్పుడు వరలక్ష్మి ఈజ్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అని అంటే వేర్ హీ గాట్ ట్రిగర్డ్, తను మీ థాట్లోకి ఎలా వచ్చింది ఈ క్యారెక్టర్ తనే చేయాలి అని ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత హాట్స్టార్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వెబ్ సిరీస్ అనేది ఒక పెద్ద హీరోయిన్ కావాలన్నారు ఫస్ట్. అంటే సమంత, అనుష్క ఇట్లాగా కొన్ని పేర్లు చెప్పారు. అంటే ఎనీ వెబ్ సిరీస్ ఎనీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఏంటంటే ఒక లీడ్ అనేది చాలా వాల్యూ అనేది చెప్పారు. నేనన్నాను వాళ్ళకి అయ్యే బడ్జెట్ ఏదైతే ఉంటుందో లీడ్కి పెట్టే బడ్జెట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని తెచ్చుకుందాం ఆ బడ్జెట్తో. అప్పుడు ఫ్రేమింగ్ ఒక్క లీడ్ కాకుండా ప్రతి ఫ్రేమ్లో ప్రతి ఒక్కరూ లీడ్గా కనపడతారు. సో ఆ బడ్జెట్ నేను అలా యూటిలైజ్ చేసుకుంటాను అని చెప్పగానే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోగానే నాకు బాగా అంటే ఇప్పుడు ఇందాక కూడా విజయశాంతి గారితో పోల్చారు. సో అంటే ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ అలాగ కొంతమంది ఉన్నారు. అంటే ఎలాంటి రోల్ అయినా, అది ఎమోషన్ అయినా, పవర్ఫుల్ డైలాగ్ అయినా భయపడకుండా అంటే హీరో లేకుండా ఒక హీరో ఇమేజ్ క్యారీ చేసే ఒక లీడ్ కావాలి నాకు. సో అప్పుడు అది ఎవరు ఏంటి అనేది చూస్తుంటే నాకు క్రాక్ చాలా ఇష్టం. అండ్ వీరసింహారెడ్డిలో ఆల్రెడీ అప్పుడు ట్రైలర్స్లో వచ్చినాయి, ఇంకా అప్పుడు రిలీజ్ కాలేదు సినిమా. సో ఆ టైంలో నేను మేడం పేరు చెప్పాను, సార్ నేను మేడంతో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, రిమైనింగ్ బడ్జెట్ని వేరే వాళ్ళకి యూటిలైజ్ చేసుకుంటానంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు ఒప్పుకున్నారు. వెంటనే మేడంకి వెళ్ళి స్టోరీ చెప్పా. నాకు తెలిసి వేరే ప్రాజెక్ట్ జరుగుతుంది ఆ లొకేషన్లో చెప్పగానే చేస్తాను మాట ఇచ్చారు. ఓంకార్ గారు, మీరు ఈ సినిమా ట్రైలర్ చూశాను, హిడింబా కూడా అంటే మీ బ్రదర్ కాబట్టి మీరు దాన్ని కూడా ఎంతమంది చూసుంటారు. హర్రర్ వేరు, హింస వేరు. హర్రర్ సినిమా అనగానే ఆడవాళ్ళని అంత దారుణంగా హింస పెట్టే సన్నివేశాలు మస్ట్గా ఉండాలంటారా? అంటే ఇప్పుడు ఏ సినిమా క్వశ్చన్ ఇది? ఈ సినిమాలో సీన్ చూసా ఇప్పుడే, 2 కాళ్ళకి 2 సంఖ్యలు వేసి 2 చేతులకి 2 సంఖ్యలు వేసి విపరీతంగా అంత జుగుప్సాకరంతో కూడిన హింస మీరు హిడింబాలో కూడా చూస్తే వాళ్ళందరినీ బికినీల మీద అండర్వేర్ల మీద కూర్చోబెట్టి రక్తాలు ఓడించుతూ అంత హింస అవసరం అంటారా హర్రర్ సినిమాలో? అది ఎస్పెషల్లీ లేడీస్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిడింబా హారర్ సినిమా కాదు, అది పక్కన పెడదాం కాసేపు, అది ఒక థ్రిల్లర్ అంతే. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా, అది ఏంటంటే హింస కాదు, ఆ అమ్మాయికి దెయ్యం పట్టింది. అది మీరు చూస్తే అర్థమవుతుంది. దెయ్యం పట్టిన వాళ్ళు గొలుసులతోనే కట్టేస్తారు, ఎందుకంటే లేదంటే వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలియదు కాబట్టి గొలుసులతో కట్టేసి ఆమె దెయ్యం వదిలించడానికి చేస్తున్న ప్రయత్నమే తప్పితే అక్కడ హింస పెట్టే ప్రయత్నం కాదు. బట్ హిడింబా కూడా మీరు చూసుంటారు కదా? చూశాను.
అందరూ కూడా చూసారు కదా, అంటే చూడడానికే ఇబ్బందికరంగా భయం వేసేటువంటి. అదే అంటున్నా, హిడింబా వచ్చేసి అసలు హారర్కి సంబంధం కాదు. పక్కన పెట్టండి, అంత హింస అంటే సబ్జెక్ట్ తీసుకుందే మ్యాన్ హ్యూమన్ ఈటింగ్ సంబంధించింది కాబట్టి దానికి అట్లా చేశారు అంతే. అదేం సినిమా మొత్తం అట్లా ఉండదు. దానికి సంబంధించిన టాపిక్ వేరు, అండ్ మనం అంటే దీనికి కంపారిజన్ వేరు. అసలుకి మ్యాన్షన్ 24 వేరు. మీరు ఇది చూస్తే మీకు ఆ పాయింటే రాదు, హింస పెడుతున్నాం అనేది అయితే రాదు. మీరు మైక్ 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 అంటే సమంత అనుష్క వాళ్ళని ఇచ్చే బడ్జెట్ తోటి మొత్తం కాస్టింగ్ అంతా చేసుకుంటా నేను, అది కూడా మంచి కాస్టింగ్ అన్నారు. అంటే చాలా అంత హై రెమ్యూనరేషన్ అంటే వాళ్ళని, అంటే వాళ్ళు 100% తెలుసు కదా, అందుకనే ఆయన అంతనే వేశారు మిమ్మల్ని ప్లస్ మిగతా అంతా మంచి కాస్టింగ్ కూడా కలిపి తీసుకుంటా ఆ డబ్బులతో అన్నారు. డెఫినెట్గా వాళ్ళు ప్రతి ఒక్క స్టార్ ఈరోజు దే ఆర్ హ్యావింగ్ గుడ్ రెమ్యూనరేషన్ కదండి ప్రతి ఒక్కరు. అండ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళందరూ కూడా, బాహుబలి తర్వాత అనుష్క గారు కావచ్చు, ఫ్యామిలీ మ్యాన్ తర్వాత సమంత గారు కావచ్చు, అంటే వెబ్ సిరీస్ చేశారు ఆమె. సో అందుకోసం వాళ్ళు రెమ్యునరేషన్ తీసుకోవడం తప్పులేదు. ఎఫోర్ట్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళని పెట్టానంటే పక్కన కూడా మంచి వాళ్ళని పెట్టాలి, అంటే బడ్జెట్ పెరిగిపోతుంది నాకు. సో అందుకోసం రిక్వెస్ట్ చేశాను, దానివల్ల మాకు మంచిగా జరిగింది. సో మీరు టీవీ షోస్ వరకు వస్తే మీ టీవీ షోస్ అన్నీ కూడా టోటల్ ఫ్యామిలీ చూసే మంచి టీవీ షోస్. అది ఆట కావచ్చు, లేకపోతే గేమ్ షోలు కావచ్చు, డ్యాన్స్ షోలు కావచ్చు, అన్నీ కూడా. బట్ సినిమాలకు వచ్చేసరికి మాత్రం మీరు పూర్తిగా హర్రర్ థ్రిల్లర్స్కి ఎందుకు పరిమితం అయిపోతున్నారు? హారర్ థ్రిల్లర్ అనేది యాక్చువల్గా మీ కార్ స్టీరింగ్ మీ చేతిలో ఉంటుంది, ఎటు వెళ్ళమంటే మీరు అటు వెళ్తారు. నా స్టీరింగ్ ఆ దేవుడి చేతిలో ఉంది, ఆయన ఎటు నడిపిస్తున్నాడు అటు నడుస్తున్నా ప్రస్తుతానికి. నేను ఇదే చేయాలని అనుకోవట్లా ప్రస్తుతానికి. ఆయన అంతే వెళ్తున్నాను. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ మారుతాను కూడా, కొత్త ప్రాజెక్ట్స్ కూడా చేస్తాడు. క్వశ్చన్ అక్కడ అడగండి. దేవుడు చెప్పాడా దయ్యాల సినిమాలు తీయమని? శివుడు ఆజ్ఞ లేదే చేయమైనా కుట్టదంటారు కదా. సో మన తలరాత అనేది దేవుడు సృష్టించిందే కదా. నేను చేసే ప్రతి అడుగు ఆయన ఆజ్ఞతోనే కదా. అట్లా కాదు, ఇప్పుడు ఇందాక తను అన్నాడు లేడీ అమితాబ్ అని. యాక్చువల్గా షీ గాట్ అ వండర్ఫుల్ ఇమేజ్, ద క్యారెక్టర్ షీ ఈస్ డూయింగ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తుంది. బట్ హౌ యూ గాట్ హర్ ఫర్ ఎ లెస్ ప్రైస్ ఇన్ కంపారిజన్ టు వాళ్ళైతే అంత కాస్ట్ అవుతుంది, ఈవిడైతే లెస్ కాదు. వాళ్ళు చెప్పింది వచ్చి సమంతకి అనుష్కకి లెస్ ప్రైస్ చెప్పారు. నాకు లెస్ ప్రైస్ చెప్పిన వాళ్ళు, ఐ మీన్ దే గేవ్ ఏ వెరీ గుడ్ ప్రైస్ ఓన్లీ, దట్స్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఆ బడ్జెట్ ఇంకా ఇది బడ్జెట్ లెస్ గానే కనిపిస్తుంది. ఎంత ప్రైస్ చెప్పారు అది మీకు నేను తర్వాత చెప్తాను. మీ ప్రీవియస్ క్వశ్చన్ గురించి మీరు అడిగారు కదా, ఎందుకు దేవుడు చెప్పారా దయాల సినిమా చేయాలని. దయాల సినిమా చేస్తే దేవుడి నమ్మకం ఇంకా వస్తుంది. రైట్. ఓంకార్, happy birthday to you. Thank you sir. Wish you many more accomplishments in your career. Thank you so much. తర్వాత నువ్వు ఇప్పుడు ఈ రాజుగారి గది ఆ కైండ్ ఆఫ్ ఫ్రాంచైజ్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ ఏ న్యూ వేవ్ దట్ హ్యాస్ రియల్లీ హిట్ ది వరల్డ్ ఆఫ్ సినిమా. అప్పుడు ఆ టైంలో దాంతో నీకు బాగా మంచి పేరు వచ్చింది. యూ హ్యావ్ వన్ సర్టన్ స్టాంప్ ఆఫ్ సక్సెస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేసరికి డోంట్ యూ థింక్ దట్ యు ఆర్ రిపీటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ జానర్? ఓటీటీ అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్కే వాల్యూ ఉంటుంది. వై కాంట్ ఇట్ బి సంథింగ్ ఎల్స్ దాన్ దిస్? అదే సస్పెన్స్ థ్రిల్లర్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు ఓటీటీకి. సో దానికోసం నేనేంటంటే అందరూ అది చేస్తున్నారు కాబట్టి నా స్ట్రెంగ్త్ ఇది కాబట్టి సస్పెన్స్ థ్రిల్లర్కి నేను హారర్ కూడా యాడ్ చేయడం జరిగింది విత్ వెరీ వెరీ నైస్ ఫ్యామిలీ ఎమోషన్. డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ ఎవరైతే చూస్తారో 100% ఫ్యామిలీ మొత్తం కూర్చొని, హింస అది ఏమి ఉండదు, చక్కగా కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. నేను హింస ఉంటుందని ఆయన చూస్తూ చెప్పా. ఓకే, నేను నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీరు వేయడమే ఒక హారిఫిక్ పిక్చరింగ్ పోస్టర్ మీద వేయడం, ఇన్ జనరల్గా ఫ్యామిలీ అనే ఒక వాతావరణం అన్నది కనిపించుకుంటే టు ఊ ది వ్యూయర్స్, అంటే వాట్ ఈస్ యువర్ మెకానిజం బిహైండ్ దట్? ఏదైనా మార్కెటింగ్ అనేది అట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ ఇంపాక్ట్ అనేది మనం ఏదైతే చూపిస్తామో ఆడియన్స్ ఇదేంటి అని ఆలోచింపచేసి చూసేటట్టు చేయాలి అంతే. దాని ప్రయత్నమే తప్పితే
అండ్ మేడం అది ఏమీ క్రియేటెడ్గా కాదు, కథలో ఏదైతే ఉందో కథకు తగ్గట్టే ప్రతి ఒక్క పోస్టర్ ఉంది. సో డెఫినెట్గా మీరు ఈ క్వశ్చన్స్ అన్ని అఫ్కోర్స్ ఇప్పుడు ట్రైలర్ చూసి అడగడంలో తప్పు లేదు, కానీ ప్రాజెక్ట్ మొత్తం చూసిన తర్వాత యూ విల్ బి సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. తర్వాత వరలక్ష్మి గారు, మీరు నార్మల్గా వస్తూనే అన్ని ఆఫ్ బీట్ క్యారెక్టర్స్తోనే ఇండస్ట్రీలోకి వచ్చి దాంట్లోనే బాగా సక్సెస్ అయ్యారు. యూ మేడ్ ఏ స్టూపెండస్ సక్సెస్ ఇన్ దట్. అంటే వాట్ ఈస్ ది ప్రాబ్లమ్, కెన్ ఐ ఆస్క్ యూ? అంటే డూ యూ థింక్ దట్ యూ డోంట్ ఫిట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ గ్లామర్ ఫ్రేమింగ్? అంటే వాట్ డ్రోవ్ యూ రియలీ, వాట్ డ్రోవ్ యూ టు లాంచ్ అంటూ సచ్ కైండ్ ఆఫ్ స్ట్రెచ్ ఆఫ్ క్యారెక్టర్స్? ఇట్స్ గుడ్ క్వశ్చన్ సార్. నేను ఆన్సర్ థ్యాంక్ యూ. జనరల్గా వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తే ఫస్ట్ మేము థింక్ చేసేది ఏమంటే హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలని. నేను వచ్చేటప్పుడు వచ్చి నేను యాక్టర్ అవ్వాలని అనుకున్నాను. యాక్టర్ అనేది డిఫరెంట్. యాక్టర్ అనేది వచ్చి ప్రతి సినిమాలో వచ్చి సేమ్ హీరోయిన్ రొమాన్స్ చేసి మళ్ళీ లవ్ చేసి మళ్ళీ బ్రేకప్ చేసుకొని మళ్ళీ లవ్ చేసి ఒక సేమ్ ట్రాక్, అది ఏ సినిమాలో మారలేదు హీరోయిన్ క్యారెక్టర్. నేను చేసే క్యారెక్టర్ ప్రతి సినిమాలో వేరువేరుగా ఉంటుంది. అండ్ నా లోపల ఉండే ఒక యాక్టర్కి అది ఒక తీనిలాగా, తీని అంటే నేను చెప్పేది కరెక్ట్, అది తీని అంటే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఒక యాక్టర్గా ఒక్కొక్క సినిమాలో వేరేలాగా చేసేది వచ్చి నాకు ఒక హై. అంటే ఒక్కొక్క సినిమా నాకు వేరేగా క్యారెక్టర్ దొరుకుతుంది, అది ఎట్లా మేము చేస్తాము. అండ్ నాకు మెయిన్ ఇదంటే ఇప్పుడు నేను ఒక క్యారెక్టర్ చేస్తే అది ఆడియన్స్ నమ్మాలి, అప్పుడే మేము సక్సెస్ అయ్యాం. ఇప్పుడు వీరసింహారెడ్డి కానీ, క్రాక్ కానీ, నాంది కానీ, ఇప్పుడు దీంట్లో కూడా చూస్తే ఆ ప్రతి క్యారెక్టర్లో వచ్చి మీరు చూస్తే మీకు నమ్మాలి, ఓకే ఈ అమ్మాయి ఇట్లా ఉంటుందని నమ్మాలి. ప్రతి సినిమాలో వరలక్ష్మి మీరు చూడకూడదు, ప్రతి సినిమాలో ఆ క్యారెక్టర్ చూడాలి. దట్స్ మై లాజిక్. అంటే ఈ డెసిషన్కి అరైవ్ అవడానికి ఫాదర్ తాలూకా దిస్ వాజ్ మై డెసిషన్. అండ్ ఆల్సో ఏమంటే ద డెసిషన్ మెయిన్లీ ఇస్ బికాజ్ అది చేసేకి చాలామంది ఉన్నారు. ఐ మీన్ ప్రతి ఫ్రైడేలో ఒక హీరోయిన్ పుట్టింది అండ్ ప్రతి మంత్లో ఒక హీరోయిన్ పుడతారు. అండ్ దెర్ ఇస్ నో జడ్జ్మెంట్ బికాస్ దట్ ఇస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఒక పోయి ఆ ఎండ్లో పోయి సాంగ్లు ఆడేది, పాటలు ఆడేది చాలా కష్టమైన మ్యాటర్. బట్ అది చేసేకి చాలామంది ఉన్నారు. సో ఐ హ్యావ్ ఫౌండ్ అ నీష్ వేర్ I feel nobody can do what I do. That is my plus point. So that's why I've taken this. So you will continue like this only forever? సార్ నేను ప్లాన్ చేసేది వచ్చి ఇవాళ దాకానే ఉంటుంది సార్, రేపు దాకా నేను ప్లానే చేసలేదు సార్. అది ఏం జరుగుతుందో తెలియలేదు. ఇప్పుడు దీంట్లో వచ్చి లీడ్గా చేశాను, ఇంకో 2 సినిమాలు లీడ్గా చేస్తున్నాను. సో ఐ డోంట్ నో వాట్ విల్ ఓపెన్ అప్ వేర్. ఐ నెవర్ సే నెవర్, బట్ ఇప్పటికీ ప్రస్తుతానికి చాలా క్యారెక్టర్లు వస్తున్నాయి అండ్ మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి. And for me, I don't like calling it a character because in any film, for example, in Veerasamreddy, I thought I was a lead. So, one more question. If supposing that one director like Omkar or some producer comes forward to you with a character of full glamour, heroine, songs, each and everything. ఎందుకు హీరో అంటే గ్లామర్ చెప్తున్నారు మీరు? హీరో అంటే హీరోయిన్ గా ఉండదా? No. Right from the starting point, I am just keeping that distinction between the characters that you are portraying and the characters that you have denied to do. కథ ప్రకారం ఉంది. ఇప్పుడు మీరు నా తమిళ సినిమా మీరు చూసారో నాకు తెలియట్లేదు. తార తప్పటి ఒక సినిమా చేశాను, అది బాలా సార్, హీఈస్ ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాలా సార్. దాంట్లో తార తప్పట్లో వచ్చి ఒక కరగాటం డాన్సర్గా ఉంది. బట్ ఎవరు వాళ్ళు వేసే కాస్ట్యూమ్లే వచ్చి ఎంత ఉంటుంది. మీరు టెంపుల్ డాన్సర్ మీరు చూసినారా లేదా? టెంపుల్ డాన్సర్. సో వాళ్ళు ఆడేది వచ్చి ఇంత వస్తుంది. బట్ ఎవరు నన్ను చూసుకొని అది గ్లామర్గా అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్గా చూసారు. సో ఐ డిఫరెన్షియేటెడ్ as 2 different things. It depends on the story. It's not that I just want to come remove my clothes and stand in front of the television. That's not what I want. ఆ క్యారెక్టర్కి అవసరం అంటే నేను చేస్తాను. అది నాకు ఫస్ట్ పూర్తిగా నమ్మకం రావాలి, దాని తర్వాత చేస్తాను. Fantastic. All the very best. ఈ క్యారెక్టర్లో వచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది వేర్ దట్ యు గాట్ ఎ ట్రిగ్గర్ టు యాక్సెప్ట్ దిస్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో వచ్చి ఒక ఇన్నసెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేము చేసిన సినిమాలంతా చాలా బోల్డ్గా ఒక వెరీ లౌడ్గా ఉండే క్యారెక్టర్లు అని, ఒక హీరోని ఎదురించి మాట్లాడేది. సారీ నా తెలుగుని ఫర్గివ్ చేసే, ఓకే మై తెలుగు ఇస్ ఓకే ఐమ్ ట్రైయింగ్. బట్ దీంట్లో వచ్చి ఏమంటే షీఈస్ జస్ట్ అ డాటర్ హూ ఇస్ లాస్ట్ అ ఫాదర్ అండ్ ఇట్స్ నాట్ దట్ షీఈస్ దెర్ ఇస్ నో మ్యాచోయిజం, ఒక హీరోయిజం అదంతా లేదు. ఒక నార్మల్ అమ్మాయి వచ్చి తన తండ్రిని వచ్చి వెతుకుతుంది అండ్ ద స్టోరీ షీ కమ్స్ అక్రాస్. చూడాలి సార్. అవును సార్. then you are looking in a horror getup. That is a poster, sir. That is poster, of course. Poster కోసం చేసాము. అంటే పోస్టర్ లో ఉన్నారు కదా దాంట్లో లేరా? ఓకే.
6 episodes. ఓంకార్ గారు, హలో అండి. తెలుగు జర్నలిస్టులు అందరి తరఫున ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాంకర్గా మొదలై ఇప్పుడు ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ వరకు ఆపేస్తారు. మీరు యాక్చువల్గా మరాఠీ, బంగ్లా కూడా యాడ్ చేశారు. అందులో మీరు ప్యాన్ ఇండియా డైరెక్టర్. ఇందా మీరు మాట్లాడుతూ ఒక డైలాగ్ చెప్పారు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు ఇదని. కానీ రేటింగ్ ఏ అని పెట్టారు. రేటింగ్ ఏ అంటే ఇది కంప్లీట్ అడల్ట్ సినిమా అని. యాక్చువల్లీ మీరు దెయ్యాలంటే జనాలు భయపెడుతున్నారు. అంటే జనాలు భయపెట్టడం కోసమే సినిమా హిట్ అవుతాం కోసం తీస్తూ ఉంటారు. ఈ రీసెంట్గా మసూద్ అన్న సినిమా వచ్చింది తెలుగులో, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. అంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ దెయ్యాల దగ్గర ఆగిపోతుందా? ఇందాక అనిల్ గారు అన్నట్టు నా ఫ్యామిలీ ఆడియన్స్ టైప్, మా అన్నయ్య అశ్విన్ రెడీగా ఉన్నాడు, కళ్యాణ్ రెడీగా ఉన్నాడు, అట్లా మారే ఉద్దేశం ఉందా? డెఫినెట్గా మారుతాను. అక్కడ రేటింగ్ అనేది హారర్ జోనర్ కోసం పెట్టిందంతే. ఎందుకంటే విత్ అంటే ఫ్యామిలీ పీపుల్ అంటే పేరెంట్స్తో పిల్లలు కూడా కూర్చొని చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ ఏ ఈజ్ ఫర్ దట్, అంతే. అడల్ట్ కంటెంట్ ఉందని అయితే కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్గా నేను నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాజెక్ట్ చేస్తాడు, కమర్షియల్ సబ్జెక్ట్స్ కూడా చేస్తాడు. ఈ హారర్కి పక్కకు వస్తా. సార్ ఇప్పుడు ఒక లాస్ట్ క్వశ్చన్, ఈ రేటింగ్ అనేది అవసరం లేదు కదా, యాక్చువల్ సెన్సార్ చేస్తే రేటింగ్ కావాలి. రేటింగ్ ఎవరు ఇచ్చారు మీరు? అంటే దీనికి కూడా ఏంటంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటర్నల్గా అది ఒక రూల్ అనమాట. సో డెఫినెట్గా వాళ్ళు రేటింగ్ పెట్టుకుంటారన్నమాట. ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ పాన్ ఇండియాలో కూడా ఫ్యామిలీ మ్యాన్తో బాగా సక్సెస్ అయ్యారు తెలుగు డైరెక్టర్. మీరు కూడా ఆ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఈ దసరా మీకు పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం వెబ్ సిరీస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు మాయాద్వీపం టీవీ షో వచ్చేసి చిన్నపిల్లలు అంటే అక్కడ మీరు అంటున్నారు అది ఎంటర్టైన్మెంట్, అది భయపడేది ఏముండదు, అది సరదాగా. అంటే విఠలాచార్య గారి దగ్గర నుంచి నాకు ఇష్టం, ఆయన సినిమాలు నేను చూసినప్పుడు ఆ ఫెయిరీ టైల్స్ లాగా చాలా ఇష్టం నాకు. సో దాన్నే నేను మాయాద్వీపంలోకి నేను అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశాను, అది పెద్ద సక్సెస్ అయింది. అండ్ తర్వాత రాజుగారికి అది సక్సెస్ అయింది, ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది అంతే. ఓంకార్ గారు, హలో అండి. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ థ్రిల్లర్స్ కానీ హర్రర్ సినిమాలు కానీ ఇందాక అన్నట్టు ఓటీటీలో చాలా చూసాం మనం. బట్ మన ఇండస్ట్రీ కంటే కూడా బయట ఇండస్ట్రీస్లో సక్సెస్ రేట్ ఎక్కువ వాటికి. ఎందుకు అంటే ప్రధానమైన అబ్జర్వేషన్ ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే కొంచెం మీరు అన్నట్టు ఆ ఫ్యామిలీ డ్రామానో లేకపోతే అందులో కూడా ఎక్కడో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలనో కొంతమంది అటు ట్రై చేస్తూ ఉంటారు. మన దగ్గర ఫెయిల్ అవడానికి మెజారిటీ రీజన్ ఏంటంటే అదే, ఆ బ్యాలెన్సు. జనాలు హర్రర్ అంటే పూర్తిగా హర్రర్ సినిమా అంటే చూడరు, పూర్తిగా థ్రిల్లర్ అంటే చూడరు అని చెప్పి దాంట్లో కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ యాడ్ చేయడంలో ఉన్న ప్రాసెస్లోనే చాలా వరకు సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పుడు మన దగ్గర వచ్చిన సినిమాలన్నింటిలోనే ఆల్మోస్ట్ అదే మిస్టేక్ జరిగింది. మీరు కూడా ఫ్యామిలీ డ్రామా కూడా ఉండదంటే ఇందులో ఉంటుందంటే అదే కంగారు వచ్చింది. ఏంటి చెప్పండి? కంగారు ఏం పడాల్సిన అవసరం లేదు, డెఫినెట్. సో కంగారు ఏం లేదు, డెఫినెట్గా మీరు ఏదైతే ఇప్పుడు క్వశ్చన్ చేశారో చూసిన తర్వాత అయితే అది ఉండదు, బ్యాలెన్స్డ్గా చేసాం. అంటే మీరు చూస్తే ఏమేం కావాలో చక్కగా అన్నీ ఉంటాయి ఇందులో. ఓకే. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూస్తే రాజుగారి గది తర్వాత 1, 2, 3 దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. అన్నీ ఇప్పుడు అందరూ మాట్లాడినట్టే అన్నీ సేమ్ జోనర్స్. బట్ ఏంటంటే జనరల్గా ఎవరైనా ఇలా చేస్తే రెండు కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఒక సినిమా పెద్ద సక్సెస్ అయినప్పుడు అదొక సక్సెస్ ఫార్ములా అయిపోయి దాని నుంచి బయటకు రావడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఆ ఫస్ట్ సినిమా అంత హిట్ అయినప్పుడు దాని కమర్షియల్ వాల్యూని వీలైనంత వరకు పీల్చి పిప్పి చేద్దాం అని అనుకుంటారు, వచ్చినంత వరకు డబ్బులు లాగేద్దాం అని చెప్పి. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది? యాక్చువల్లీ రాజుగారి గది 1 అనే ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ అవటం అనేది ఎప్పుడు కూడా అంత ఈజీ కాదు మిల్క్ చేయడానికి. అదే అండి. సో ఫ్రాంచైజ్ అనేది అన్నిటికీ క్రియేట్ అవ్వవు. లక్కీగా రాజుగారి గదికి క్రియేట్ అవ్వింది. సో 1, 2, 3 చేసిన తర్వాత కోవిడ్ రావటం వల్ల నేను ఏంటంటే ఆ గ్యాప్లో టీవీకి వచ్చేసా. లేదంటే నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నేను సినిమా చేయట్లా. లేదంటే ఈ పాటికి నేను సినిమా చేసేసేవాడిని, వేరే జోనర్కి వచ్చేవాడిని కూడా. ఆ కోవిడ్ టైంలో ఏంటంటే నేను టీవీకి ఎక్కువగా ఎంటర్టైనింగ్ దాంట్లో ఉండిపోయాను అనమాట. సో దానివల్ల ఇంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ హాట్స్టార్లో ఈ టైప్ జోనర్ చేయటం వల్ల మీకు అలా కనబడుతున్నాను. డెఫినెట్గా నేను ఒక కొత్త కమర్షియల్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది సబ్జెక్టు, అది త్వరలో మీకు ఆ గుడ్ న్యూస్తో వస్తా. ఓకే. వరలక్ష్మి గారు,
యాక్చువల్లీ మీరు ఇందాక అందరూ చెప్పినట్టుగా ఏంటంటే మీ క్యారెక్టర్స్లో చాలా యూనిక్గా పోర్ట్రే చేసి అందరూ రొటీన్గా కాకుండా డిఫరెంట్గా వెళ్దామని చూస్తున్నారు. కాకపోతే ప్రతి క్యారెక్టర్లోని మిమ్మల్ని లౌడ్గా చూపించే డైరెక్టర్లు ఎక్కువైపోయి ఆ స్టీరియో టైప్ ఎక్కువైపోతుంది. అదొక స్టీరియో టైప్ అవుతుందేమో అన్న అబ్జర్వేషన్ మీ దాకా వచ్చిందా? అందుకే ఇది చెప్పాను. దట్స్ వై ఐ అగ్రీడ్ టు హిస్ ఫిల్మ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఐమ్ డూయింగ్ ఆల్సో ఆర్ అది బ్రేక్ చేసే కోసమే చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక షబ్రి అని ఒక సినిమా నేను చేశాను, ఆల్మోస్ట్ డ్యూ ఫర్ రిలీజ్. అప్పుడు నేను సెపరేట్గా కలుస్తాను మిమ్మల్ని. బట్ దాంట్లో వచ్చి టోటల్గా అదే చెప్పాను. ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఈ క్యారెక్టర్ చూస్ చేస్తారని. దిస్ ఇస్ బికాస్ ఇట్స్ అ వెరీ ఇన్నసెంట్ క్యారెక్టర్. ద క్యారెక్టర్ ఇస్ నాట్ అ లౌడ్ క్యారెక్టర్. మీరు ట్రైలర్ చూస్తే కూడా ఎక్కడ వచ్చి అరిసేది అదంతా ఏం లేదు. ఒక నార్మల్ అమ్మాయి ఒక తండ్రి కనిపించలేదని వెతుకుతుంది. బట్ సో దట్స్ వై ఐ బ్రేక్ ఫార్మాట్స్. నాకు ఆ స్టీరియో టైప్ చేయాలని నాకు ఇష్టం లేదు. అది అట్లా వస్తుంది అండ్ అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈస్ హియర్ టు వర్క్. సో ఏం వర్క్ వస్తుందో నేను ఒప్పుకోవాలి. సో దట్ ఈస్ వన్ సైడ్. బట్ అఫ్ కోర్స్ ఐ కీప్ టెలింగ్ ఓంకార్ సార్ నాకు ఒక కామెడీ చాలా చేయాలని చాలా ఆశ. సో సంబడి గివ్స్ నైస్ కామెడీ స్క్రిప్ట్ ఐల్ డు. సో దట్స్ సంథింగ్ ఇట్ నీడ్ టు బ్రేక్. ఇందాక మీరు మాట్లాడితే 2-3 సార్లు తెలుగు అని మెన్షన్ చేశారు. అపాలజైజ్ చెప్పడానికి ట్రై చేశారు. మీ తెలుగు బాగానే ఉంది, వి అప్రిషియేట్ ఇట్. కానీ కొంచెం స్లోగా వెళ్ళండి, మా లాంటి వాళ్ళు ఫాలో అవుతారు. ట్రై చేస్తాను బికాస్ నాకు తమిళ్ ఇంగ్లీష్ ఫాస్ట్గా మాట్లాడే అలవాటు అయిపోయింది. సో తెలుగులో వచ్చి ఇప్పుడు నేను స్లోగా మాట్లాడలేను, ట్రై చేస్తాను. స్పెల్లింగ్ OHMKAR. హెచ్ స్టాండ్స్ ఫర్ హారర్ ఏం కాదు. మీరు అలా అడగద్దు క్వశ్చన్. న్యూమరాలజీ అంతే. హారర్ కాదు, కానీ ద పాయింట్ వచ్చేసి అట్లా పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెచ్ని ఎలా అన్నా మీరు తీసుకోవచ్చు. ఇందాక మా డిఓపి సార్ చెప్పారు, హంబుల్ అని తీసుకోవచ్చు, హ్యాపీ అని తీసుకోవచ్చు, హ్యూమర్ అని తీసుకోవచ్చు. ఇట్లా హెచ్ స్టాండ్స్ ఫర్ సో మెనీ థింగ్స్. బట్ ఇది అంతా కూడా ఇంకా హెచ్ ఫర్ హాట్ స్టార్ అని కూడా తీసుకోవచ్చు. అండ్ కాకపోతే మా తమ్ముడు అశ్విన్ బాబు న్యూమరాలజీ అనమాట. అంటే ఓంకార్ OMKAR ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక నెంబర్ ఉంది ఆ స్పెల్లింగ్ చేస్తే. అదేంటంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పతనం అవుతాం. అది జరిగింది నా కెరియర్లో. సో జరిగినప్పుడు అసలు అశ్విన్ వెళ్ళలేదు, ఎవరో మెయిన్ చాలా ఫేమస్ న్యూమరాలజిస్ట్ అశ్విన్కే కాల్ చేసి బికాస్ ఆఫ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, హెచ్ యాడ్ చేయండి, స్పెల్లింగ్ మార్చండి, కెరియర్ బాగుంటుంది స్క్రీన్ అని అప్పటి నుంచి మార్చాను. రాజుగారుగా దీని నుంచి మార్చిన తర్వాత నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యి నేను బాగున్నాను, చక్కగా ఉన్నాను. ఓంకార్ గారు, వెబ్ సిరీస్ చూడాలంటే ఒక రకమైన భయం ఉంటుంది. చేతిలో రిమోట్ పట్టుకొని ఏ సీన్లు వస్తాయి, ఏ డైలాగులు వస్తాయి అనేది ఒక కంగారు ఉంటుంది. అందుకోసం రాత్రిపూట ఎవరు అందరు లేనప్పుడు చూసి వెబ్ సిరీస్ చూడడం అలవాటు అయిపోయింది. అలాంటి భయం ఇట్లా దీనికి ఉంటుందా? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తా, ఎందుకంటే వరలక్ష్మి గారు చెప్తే బాగుంటుంది. అంటే అలానే కాదు, మీరు చూశారు కదా, మీరు యాక్ట్ చేశారు కదా. మీరు అడిగే క్వశ్చన్ వచ్చి నేను నాది కరెక్ట్గా అర్థమైతే అలాంటి సీన్లు ఏం లేదు సార్. ఇట్స్ వెరీ క్లీన్ సిరీస్, చాలా క్లీన్ సిరీస్. అంటే మేము వోంట్ టెల్ ఫ్యామిలీ దట్లో మీరు చూడొచ్చు అని చెప్పలే కదా, అందుకే మీరు ఫ్యామిలీ దట్లో చూడొచ్చు అంతే. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్స్ క్వైట్ క్లీన్. మీకు ఛాలెంజింగ్ అనిపించిన పార్ట్ ఏంటంటే సినిమాలో వచ్చి స్లోగా మాట్లాడేది. నాకు ఈ డబ్బింగ్లో చాలా స్లోగా మాట్లాడేసి ఈ సినిమాలో వచ్చి ఓంకార్ గారు ఏదేదో తెలుగు వర్డ్స్ నా నోట్లో వేయించారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్లో రావట్లేదు, డబ్బింగ్లోనే వచ్చింది. బట్ డబ్బింగ్లో టైం పట్టింది. బట్ ఐ లర్న్ లాట్ ఆఫ్ తెలుగు వర్డ్స్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఓంకార్ గారు, ఇందులో కథ ఎంత, మీరు రాసుకున్న కట్టు కథ ఎంత? యాక్చువల్లీ ఇది వచ్చేసి టోటల్ నా టీమ్, నాతో పాటు మయూక్ అని అండ్ అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి వర్క్ చేశాము. సో మోస్ట్ ఆఫ్ అంటే ఎక్కువగా నేను హెల్ప్ కూడా తీసుకుంటాను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అందరితో కూడా. అంటే ప్రతిదీ డిస్కస్ చేస్తాను. ఈవెన్ మై డిఓపి గారు కావచ్చు, రాసుకునేది ఎప్పుడు డైరెక్టర్ ఒకటి రాసుకుంటారు, బట్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అడ్వైజ్ ఇస్తారు. బట్ ఆ అడ్వైజ్ మంచిదైతే నేను పిక్ చేసుకుంటాను. అలా డెవలప్ చేసుకొని చేసిన స్టోరీ ఇది. ఇందులో ఒక్కొక్క ఎపిసోడ్ అంటే ఎపిసోడ్ ఎండ్ అయ్యే వరకు ఒక్కొక్క లైన్ ఉండాలి, నెక్స్ట్ ఎపిసోడ్ చూసాలనే ఒక ఆసక్తి, ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగించాలి. అవును. సో ఒక్కొక్క ఎపిసోడ్ ఎలా వెళ్తూ ఉంటుంది? సో మధ్యలో ఏమన్నా డిస్టర్బ్ చేసి రిమోట్ మార్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఒక్కొక్క ఎపిసోడ్ ఎలా వెళ్తుంటుంది? లేదు, ప్రతి ఎపిసోడ్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఎండ్కి మీరు ఎక్స్పెక్ట్ చేసే హుక్ లైన్తోనే ఎండ్ అవుతుంది. సో ప్రతి స్టార్ట్ చేసిన వాళ్ళు 6 ఎపిసోడ్లు చక్కగా చూస్తారు. హాయ్ ఓంకార్ గారు, హలో, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, మీ రాజుగారి గది 3 అంటే రీమేక్ చేశారు కదా, దీనికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా?
స్టోరీకి ఉంది ఇన్స్పిరేషన్ ఉంది దీనికి. అంటే యాక్చువల్గా హాట్స్టార్ వాళ్ళు వచ్చేసి అలోక్ సార్ అని ఇందాక నేను చెప్తున్నాను కదా, ఆయన నాకు ఒకటి పంపించారు, ఒక సిరీస్ పంపించి ఇది ఎలా ఉంది చేస్తావా అని అడిగారు. బట్ ఆ సిరీస్ ఎవరైతే అంటే హాట్స్టార్లోనే నచ్చలేదంట, చేయకూడదు ఈ సిరీస్ అటెంప్ట్ చేయొద్దు అని చెప్పారు. బట్ నాకు పంపించారు ఆయన. పంపిస్తే నేను అన్నాను, సార్ ఇందులో జస్ట్ ఒక లైన్ ఒకటి బాగుంది, నాకు మీరు కౌంటర్ రైట్స్ తీసుకోండి కానీ మొత్తం మారుస్తా, మళ్ళీ మీరు సేమ్ థీమ్ అంటే నేను తీయను, నా ట్రేడ్ మార్క్ ఏదైతే ఉంటుందో నేను దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తాను అని వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు అగ్రీ చేశారు. సో ఇదంతా కూడా మన తెలుగుకు తగ్గట్టుగా మొత్తం చేసిందే. సో మీరు చూడండి. అదర్ లాంగ్వేజ్, హౌ మెనీ లాంగ్వేజెస్ అండ్ నెక్స్ట్ సీజన్ 2 ఏమన్నా ప్లాన్ చేశారా? 7 లాంగ్వేజెస్ అండి ఇది టోటల్. సో సీజన్ 2 అనేది ఇంకా హాట్స్టార్ డెఫినెట్గా నాకు తెలిసి సక్సెస్ అంటే స్ట్రీమింగ్ ఫ్రమ్ October 17th కాబట్టి ఈ సక్సెస్ తర్వాత వాళ్ళు అడుగుతారు నన్ను. సో అది ఎప్పుడు ఏంటనేది నాకు తెలియదు, ప్లాన్ చేస్తాం డెఫినెట్గా. లక్ష్మి గారు అండ్ మేడం, మీరు హైదరాబాద్లోనే ఇల్లు తీసుకుని ఇక్కడే సెటిల్ అవుతున్నాను అన్నారు కదా? ఇల్లు తీసుకోలేదు, ఇల్లు ఉన్నారు, ఇక్కడే ఉంటున్నారు కదా? అంటే ఇక్కడే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్కి? ఐఎమ్ వర్కింగ్ ఇన్ కన్నడ ఫిల్మ్ విత్ సుదీప్ గారు రైట్ నౌ. తమిళ్ వచ్చి జస్ట్ ఫినిష్డ్ D50లో సినిమా చేస్తున్నాను. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ లాంగ్వేజెస్, బట్ ప్రైమర్లీ ఎక్కువ వచ్చి నేను తెలుగు చేస్తున్నాను. సో అందుకోసం హైదరాబాద్లో ఉన్నాను. ఓంకరణ్య, సో విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్లో వరలక్ష్మి గారు బెర్ముడా ట్రయాంగిల్ గురించి ఒక డైలాగ్ చెప్పారు. సో అది ఇప్పటికీ చాలామందికి మిస్టరీ. సో దాని రిలేటెడ్ ప్లాట్ ఏమైనా ఉంటుంది అంటే దానికి దీనికి లింక్ అని కదా. ఆ డైలాగ్ ఏంటంటే మిస్టరీ అనేది అయితే అన్నారో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మిస్ అవుతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ మీద ఆ డైలాగ్ని దీనికి లింక్ చేసామంతే. వరలక్ష్మి గారు, మీకు సో తెలుగులో అంటే వరలక్ష్మి శరత్ కుమార్ ఉంటే కనుక ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, సో ఏదో సంథింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆ పేరు తెచ్చుకోవటం, చేసిన 4-5 సినిమాలతోనే ఆ పేరు తెచ్చుకోవడం ఎలా అనిపిస్తుంది? తెలుగులో అలాంటి ఆఫర్స్ రావడం అనేది మీకు పర్సనల్గా ఎలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. బికాజ్ నేను చెప్పాను కదా ఫస్ట్, ఒక తెలుగు ఆడియన్స్ వచ్చి నన్ను ఇంత ప్రేమ చేసుకొని ఇంత యాక్సెప్ట్ చేశారు. అండ్ ప్రతి రైటర్ ఇప్పుడు నా కోసం రాసేటప్పుడు ఒక్కొక్క రోల్లో అది చాలా నాకు ఇట్స్ అ బ్లెస్సింగ్. బికాజ్ నిజంగా వచ్చి ఒక మంచి యాక్టర్కి వచ్చి రైటింగే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డైరెక్టర్ వచ్చి ఆ రోల్ మీకు రాయలేదంటే మీరు ఆ రోల్ చేసేది దాంట్లో అర్థమే లేదు. సో ఆ విధంలో వచ్చి చాలామంది డైరెక్టర్ వచ్చి నా కోసం రోల్ రాస్తున్నారు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రియల్లీ అ బ్లెస్సింగ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ఓంకార్ గారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సూన్ Disney+ హాట్స్టార్లో October 17th స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.